రాజన్న సిరిసిల్ల జిల్లాలో రేపు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. ఇక వేములవాడ నియోజకవర్గంలో మొత్తం 260 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని, ఇందులో 45 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామన్నారు. ఆయా ప్రాంతాల్లో అదనపు బలగాలతో పాటు వెబ్ కాస్టింగ్, వీడియో రికార్డింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం 900కు పైగా పోలింగ్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ నాగేంద్రచారి వివరించారు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చేస్తున్న సిబ్బంది అందరికీ నమస్కారం. సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గాల్లో ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. సిబ్బంది అందరూ కూడా ఇప్పటికి మోర్ దెన్ 90% రిపోర్ట్ చేయడం, వారు డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవడం అండ్ ఈవీఎం కలెక్షన్ చేసుకొని లంచ్ చేసుకున్నాక వెహికల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆర్టీసీ ద్వారా. ఈచ్ వెహికల్కి కూడా జీపీఎస్ ఫిట్ చేసి వారిని సేఫ్గా వారి పోలింగ్ కేంద్రాలకి ఇవాళ ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత రేపు మార్నింగ్ 5:30 నుంచి మాక్ పోల్ అండ్ 7 o'clock నుంచి పోల్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవాళ కూడా వీఆర్ హ్యావింగ్ అ డౌట్ క్లియరింగ్ సెషన్ సో దట్ ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నా, ట్రైనింగ్లో ఏదైనా ఇది ఉన్నా అది ఏర్పాటు అయ్యేలాగా రిటర్నింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో వీఆర్ ఆర్గనైజింగ్. మైక్రో అబ్జర్వర్స్ కూడా 100% రిపోర్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా మోడల్ కోడ్ని ఫాలో అవుతూ పీస్ఫుల్గా ఎటువంటి ఏదైనా కంప్లైంట్స్ ఉన్నాయి ఇది ఉన్నా సివిజిల్ యాప్ అనేది లైవ్ ఉంది. ఎవరైనా మీడియా ద్వారా నేను సిటిజన్స్ ఈరోజు వేములవాడ డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో మొత్తం అరేంజ్మెంట్స్ అన్ని చేయడం జరిగింది. మనకు వేములవాడ కాన్స్టిట్యున్సీలో మొత్తం 260 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 260 పోలింగ్ స్టేషన్లు గాను మొత్తం దీంట్లో ఒక 45 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఆ సమస్యాత్మక కేంద్రాల్లో కూడా పకడ్బందీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ 263 పోలింగ్ స్టేషన్ గాను ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, అదేవిధంగా 2 ఓపీఓలు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా ఒక 90% పోలింగ్ సిబ్బంది అంతా రిపోర్ట్ చేశారు. ఆ రిపోర్ట్ చేసిన కేంద్రంలో వాళ్ళంతా రిపోర్ట్ చేసిన తర్వాత వాళ్ళకందరికీ పోలింగ్ మెటీరియల్ కూడా అందించడం జరిగింది. వాళ్ళంతా వెరిఫికేషన్లో ఉన్నారు. వెరిఫికేషన్